ఫ్రెండ్స్ నమస్తే, బాగున్నారా? మీ అందరూ బాగుండాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను. ఈరోజు మీకు చిన్న ఐటమ్ ఒకటి చేసి చూపిద్దామని వచ్చాను. ఇదేంటో చూడండి, ఇది బాటిల్. ఈ బాటిల్ అంకుల్ గారు ఏమో పార్క్కి వెళ్ళినప్పుడు అలాగెళ్ళి కనిపిస్తే తీసుకొచ్చారు. సరే, ఈ బాటిల్ తోటి ఏదైనా సరదాగా చేసి మీకు చూపిస్తే బాగుంటుంది కదా, వేస్ట్ బాటిల్ అని, అందుకని తీసుకొచ్చాను. మీకు దీంతో ఉట్టిలాగా తయారు చేసి దీంట్లోనే మనం మనీ ప్లాంట్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే లైటింగ్ పెట్టుకొని హ్యాంగ్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు, మన ఇష్టం అది. ఇంకా కలర్ వేసి పని కూడా లేదు. ఇది ఆల్రెడీ బ్రౌన్ కలర్లో ఉన్నది కదా, అందుకని. ఇది ఏ బాటిల్లో కూడా తెలియదండి. అంకుల్ గారికి అలవాట్లేదు, ఎవరికి అలవాట్లేదు అని చేత మాకు వీటి గురించి కూడా తెలియదు. పార్కులో దొరికితే తెచ్చుకున్నాం. ఇప్పుడు మీకు చూపించేది ఏంటంటే, దీనికి కావాల్సింది ఇదిగోండి, ఇది నూలు తాడు. ఈ నూలు తాడు బండిలు తెచ్చుకున్నాను నేను. కానీ ఇంతకన్నా సన్నగా తాడైతే ఇంకా మీకు నైస్గా వస్తుంది, చేతికి పట్టు వస్తుంది. ఇంకేం కావాలి? పైన అంటించడానికి ఫెవికాల్ కావాలి. ఇది ఇవి నేను 4 తాళ్ళతోటి తయారు చేస్తున్నాను. 4 తాళ్ళు నేను ఆల్రెడీ కులుసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను. కొలత కూడా మీకు చూపిస్తాను, ఉండండి ఎలాగా అన్నది. ఇదిగోండి, ఈ ఒక బాటిల్ ఉంది కదా, ఇలా మనం బాటిల్ని పట్టుకొని ఇలా దీనికి 4 ఇంతలు వచ్చేటట్టు, 4, 5 లేకపోతే ఇవ్వండి, ఇలాగ 2, 3, 4, 5 అంతలు వచ్చేటట్టు అయితే పైనుండి కిందకి ముడేయడానికి వచ్చి కిందన ఉంటుంది. ఇలాగా 4 దారాలు తీసుకున్నాను నేను. 1, 2, 3, 4. ఇప్పుడు వీటితో ఏం చేయాలి అంటే, ఇంకొక థ్రెడ్ తీసుకొని, ఇది ఒక థ్రెడ్ దేనికంటే పైన రన్నింగ్ లాగా చుట్టాలి మూతి దగ్గర, దానికి. ఇది దీన్ని ఇలాగ ముడేసి, అంటే ఇవి మనకి ప్రొటెక్షన్కి కావాలి కదా, దేనికి తగిలించి పెడుతున్నామో చూసుకోవాలి కదా, దానికోసం. ఇదిగోండి, ఈ లెంత్ వరకు నేను వేద్దాం అనుకుంటున్నాను. ఈ లెంత్ నుండి ఆ లెంత్కి ఇలా కొలత పెట్టేసుకుంటారు. కొలత పెట్టుకొని ఓకే, ఇది ఇప్పుడు తీసేద్దాం. తీసేసి దీనికి 4 సైడ్లు 4 తాళ్ళు బిగించుదాం. ఆ తాళ్ళు ఎలా పెట్టాలో చూపిస్తున్నాను. 2 కొసలు సమానంగా పట్టుకొని ఇదిగోండి, ఇలా పెట్టి ఇలా ఇటువంటి చిన్నవి సరదాగా మనం ఇంట్లో చేసుకొని దాంట్లో మనం మొక్కను పెట్టుకున్నాం అనుకోండి, ఆ ఆనందం వేరేగా ఉంటుంది. నేను సిమెంట్తో తయారు చేసిన కుండీలు చూపించాను కదా, అంతకుముందు నేను వేస్ట్ ప్లాస్టిక్ డొక్కులతో చేసిన దానికి కూడా ఎవరో కామెంట్లోనేమో అది కటింగ్ అది చూపించమన్నారు. తొందరలోనే అది ఖాళీ సీసా దొరికితే తప్పకుండా చేసి మీకు చూపిస్తాను. ఇలా పెట్టాం కదా, సేమ్ ఇటు సైడ్ ఆపోజిట్గా ఒకటి పెడదాం. రెండోది నేను మధ్యాహ్నం పూటండి మరి గార్డెనింగ్ చేసి పని ఏమి ఉండదు కదా, అందుకని ఈ టైంలో నేను ఇలాంటివి వర్క్లు చేసుకుంటాను. వేస్ట్ మెటీరియల్తో చేసి పనులన్నీ ఈ టైంలో వేస్ట్ మెటీరియల్ కలెక్ట్ చేసుకొని ఉంచుకొని ఈ టైంలో కాలక్షేపానికి పెట్టుకుంటాను. మధ్యాహ్నం పడుకోవడం కూడా అలవాటు లేదండి. ఓకే, చూస్తారు కదా, 2 వచ్చాయి, ఇటోటి. దీనికి ఆపోజిట్గా ఇంకా ఇటొకటి పెడదాం. కొంచెం వీడియో పెద్దదవుతుంది, అయినా అందరూ చూడండి. నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్లని కొట్టడం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, మీరు ఆ బెల్లని కానీ ప్రెస్ చేశారనుకోండి, నేను చేసి ప్రతి వీడియో మీకు వస్తుంది తప్పకుండాను. ఇది కొంచెం థ్రెడ్ కానీ సన్నం ఉంటేనండి ఇంకా మనకి అల్లుకోవడానికి వీలుగా ఉంటుంది. ఇది కాకినాడలోనైతే కనుక సినీ స్ట్రీట్లోని ఈ చేపలు తయారు చేస్తారు కదా, వాళ్ళ దగ్గర దొరుకుతుందండి. నేను ఈ బండిలు 150కి కొనుక్కున్నాను. చాలా రోజులైంది. దీంతో చాలా చేశాను. ఇంకా వేరే మోడల్స్ కూడా వచ్చు, అవి కూడా మీకు నెక్స్ట్ చూపిస్తాను.
ఇందులోనే వేరే రకంగా థ్రెడ్తో ముడేసి చేసి ఉంటుంది. అది ఇంకా కొంచెం పెద్ద బాటిల్ అయితే వస్తుందన్నమాట. ఇప్పుడు ఫస్ట్ మనం ఒక థ్రెడ్ వేసుకొని ఉంచుకున్నాం కదండి, ఇది అక్కర్లేదు, ఇంకా ఇది అక్కర్లేదు. దీన్ని ఏం చేద్దామంటే మనం హ్యాంగింగ్ కింద వాడుకోవడానికని నేను ఇలా పెట్టేసుకుంటున్నాను. మళ్ళీ తీసి చూపిస్తాను. మనకి ముళ్ళు వేసుకోవడానికి వీలుగా ఉండాలి కదా. ఇప్పుడు ఈ ముడిలోది ఒకటి తీసి ఈక్వల్ కొలత పెట్టుకుంటారు. ఇలాగా కొలత పెట్టుకొని మీకు నాటేయడం వస్తుంది కదా, నాటేసే ముడి ఇది. ఓకే, ఇప్పుడు దీంట్లో ఒకటి ఇది ఈక్వల్ ఇలా చూసుకుంటుండండి. కొలత అన్ని వైపులా ఒకేలాగా వచ్చేటట్టు అంచనా పెట్టుకొని ఇదే త్రాడు కావాలని లేదండి, పురుకోసం కూడా వాడుకోవచ్చు. కాకపోతే పురుకోసం ఎక్కువ రోజులు స్ట్రాంగ్గా ఉండదు. ఇదేమో కొంచెం స్ట్రాంగ్గా వర్షానికి తడిచినా కదా పర్వాలేదు. దానికోసం నేను ఈ తాడుని వాడుతున్నాను. ఇది అందుబాటులో లేనోళ్ళు పురుకోస కూడా పెట్టుకోండి. చిన్ని బాటిల్ అయితే ఊళ్ళని కూడా వాడుకోవచ్చు. ఇప్పుడు ఒక రౌండ్ అయ్యింది. ఓకే, ఇప్పుడు సెకండ్ రౌండ్ దీంట్లోదొకటి దీంట్లో ఎక్స్పర్ట్లు చాలామంది ఉన్నారండి. వాళ్ళ కోసం కాదు, నేను కొత్తగా మొక్కలను పెంచుకుంటుండి ఏదైనా హ్యాంగింగ్ చేసుకోవాలి అనిపించిన కొత్తగా నేర్చుకునే వాళ్ళందరికీ ఉపయోగపడుతుందని నేను చెప్తున్నాను. ఇందులోనే వేరే రకం ముడేసి వేరే అల్లిక్ కూడా ఉంటుంది. అది కూడా నేను చాలా ఉట్లు తయారు చేశాను. నెక్స్ట్ టైము ఇదంతా కనుక మీకు నచ్చితే మీ అందరూ కావాలంటే అది కూడా చూపిస్తాను. కొంచెం వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది, మీకు అర్థం అవ్వాలంటే మరి ఫుల్గా చేసి చూపించాలి కదా. కొంచెం ఓపికగా చూడండి. సెకండ్ రౌండ్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ థర్డ్ రౌండ్.
ఓకే ఫ్రెండ్స్, మధ్యాహ్నం నిద్ర అన్నది మంచిది కాదని నేను విన్నానండి. అందుకని మధ్యాహ్నం పూట నేను నిద్రపోకుండా కాలక్షేపానికని నేను ఫస్ట్లో ఇటువంటి పనులన్నీ ఎత్తుక్కున్నాను. అదే నాకు ఇప్పుడు అలవాటుగా మారింది, వేస్ట్ మెటీరియల్తో చేసుకోవడం అన్నది. భోజనం చేసిన వెంటనే నిద్రపోకూడదు. అలాగని ఇప్పుడు మనకి గార్డెన్లో వర్క్ ఉండదు కదా, ఎండ టైంలో గార్డెన్లో వర్క్ ఉండదు. ఏం చేయాలి? ఇలాగా కొంతకాలం అంతా నేను శారీస్ మీద వర్క్ చేసుకునేదాన్నండి. శారీస్ మీద వర్క్లు మా మనవాళ్ళకి వాళ్ళకి లంగాలు కుట్టడం, లేకపోతే మా పిల్లలకి శారీస్ మీద వర్క్ చేయడం అలా చేసేదాన్ని. అవి కూడా కొంతవరకే లిమిట్ కదా, ఎన్ని చేసుకుంటాం. అందుకని అయిపోయింది, అవి ఆ మోజు కూడా అయిపోయింది. ఇప్పుడు కొత్తగా ఇవన్నీ తయారు చేస్తున్నాను. ఇది ఎంత కొంతకాలం సాగుతుంది. ఇది కూడా చూద్దాం ఎన్నాళ్ళు చేయగలను. ఇంకొక రౌండ్, 4th రౌండ్. అదే సన్న థ్రెడ్ అనుకోండి, కొంచెం టైట్గా బిగుస్తుంది. ఇది కొంచెం ముడి పెద్దది వచ్చేస్తుంది. మా ఉడతలు చూసారా మధ్యాహ్నం పూట ఎలా కలుస్తున్నాయి? మీకు వీడియోలో నేను వినిపిస్తూనే ఉంటుంది వాయిస్. ధాన్యం గుత్తులు కట్టామండి, అవి తింటున్నాయి. ఇక్కడే మాకు వాటికి రెస్ట్ తీసుకోవడానికి చెట్లు ఉన్నాయి, రెస్ట్ తీసుకుంటున్నాయి. మరి ఎందుకు అరుస్తున్నాయో అరుపులు కూడా అలాగే చూడండి, ఎంత గట్టిగా భయంకరంగా అరుస్తాయి. పళ్ళు తింటున్నాయి, ధాన్యం తింటున్నాయి. ఫిఫ్త్ రౌండ్ అయింది. ఇంకొక రౌండ్ వేస్తే సరిపోతున్నాం. తర్వాత టైట్గా లాగి కట్టొచ్చు. మీరు కూడా మీ అందుబాటులో ఉన్న వేస్ట్ మెటీరియల్ ఏదైనా తీసుకొని ట్రై చేసి పెట్టండి. ఆ హ్యాపీనెస్సే వేరు. అస్సలు మనం తయారు చేసుకున్నది మనకి చాలా అందంగా ఉంటుంది. ఇలా ఇప్పుడు ఇలాగా టైట్గా లాగుతాం అన్నీ. అంటే ఇలా అందంగా రావాలి కదా, అందుకని ఇందాక పైన నేను దీనికి అడుగులు కట్టడానికి అని పెట్టాను, చెప్పాను కదండి, థ్రెడ్ అది పెట్టి కడతాను. చూడండి, ఇలా పెట్టి ఇలాగా చుట్టడం అన్నమాట, చుట్టూత టైట్గా. ఒక 4-5 రౌండ్స్ చుడితే స్ట్రాంగ్గా ఉంటుందండి. 4 రౌండ్స్ చుట్టాను. చుట్టి దీనిలోంచి
ఓకే, ఇక్కడ చిన్న నాటేసేద్దాం. వీడియోస్ కోసం కొంచెం కంగారుగా చేస్తున్నాను, మళ్ళీ ఎక్కువ లెంత్ అయిపోతే మీకు అవుతుందని. ఇది ఇంత తోక అక్కర్లేదండి, ఇంత కట్ చేసుకొని కొంచెం నేను కొలత ఎక్కువ పెట్టాను, తగ్గించుకోండి మీరు. ఇవన్నీ మనం ఇలా విప్పదీసేస్తే థ్రెడ్స్ని చిల్లు కింద బాగా వస్తుంది. అంటే వీడియో లెంత్ ఎక్కువ అయిపోయింది అనుకోండి, మీకు బోర్ కూడా వస్తుంది కదా ఎంతసేపు చూడాలని నేను కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాను. మీరంతా కంగారు లేకుంటే ఇది నిదానంగా విడదీసుకోండి, బాగుంటుంది, కుర్చీలాగా వస్తుంది. ఇప్పుడు పైన ఏం చేయాలి అంటే, ఈ 2 థ్రెడ్లు ఉన్నాయి కదా, దీన్ని ఇలా పెట్టి ఇటు సైడ్కి కూడా వచ్చేటట్టు కట్టేసుకుందాం. అంటే హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగానమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు దీనికి ఇంకా ఫెవికల్ రాసి పైన నీట్గా మనకి మరి మిగతా బాటిల్ కనిపించాలి కదా, దానికి చూపిస్తాను. ఎడ్జ్కి పెట్టి ఇలాగా చుట్టుకోండి. ఈ 2 థ్రెడ్స్ ఉన్నాయి కదా, ఈ ముక్కల లోపలికి వెళ్ళిపెట్టేటట్టు రౌండ్లోకి చుట్టేసేయండి. పై మూతి వరకు ఇలాగ కవర్ చేసుకుంటే
ఫెవికల్ కదా ఫ్రెండ్స్, కొద్దిసేపటికి ఆరితే గట్టిగా పట్టుకుంటుంది, ఊడదు అసలు. ఇంకా ఇక్కడ అలా కవర్ చేసి మళ్ళీ స్టార్టింగ్లో కూడా కొంచెం అంటించేసి, మీకు ఎక్కడైనా డౌట్ ఉంది అనుకుంటే సెంటర్లో కొంచెం ఇలా ఫెవికల్ రాస్తారంటే ఒక థ్రెడ్ కూడా పట్టుకొని స్టిఫ్గా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, అర్థమైంది కదా ఎలా వచ్చిందో చూసారా? ఇది నేను ఇలా పట్టుకోవడానికి ఉంచుకున్న, ఇది మనం దేనికైనా హ్యాంగ్ చేసుకోవడానికి ఉంచుకున్న ఇదన్నమాట. ఇది ఇలా కూర్చో. ఆల్రెడీ నేను ఇంకొక బాటిల్ తయారు చేసి ఉంచాను, 2 బాటిల్స్. బాగున్నాయా? బాగుంటే మీరు కూడా చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నమస్తే.